ఈ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో టోటల్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో అంటే 25 లక్షల మైక్రో అంటే 25 లక్షల లోపు ప్లాంట్ అండ్ మిషనరీ ఉన్న వాటిని మైక్రో అంటాం, సూక్ష్మ ఎంటర్ప్రైజెస్. 5 కోట్ల వరకు ప్లాంట్ అండ్ మిషనరీ ఉన్న వాటిని స్మాల్ అంటా ఉన్నాము. 10 కోట్ల దాకా మిషనరీ మీద ప్లాంట్ అండ్ మిషనరీ ఖర్చు చేసిన ఎంటర్ప్రైజెస్ను మనము మధ్య తరహా మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటా ఉన్నాం. ఇవన్నీ కలిపి దాదాపుగా రాష్ట్రంలో 97,000 ఎంటర్ప్రైజెస్ ఉంటే అన్నీ కలిపి దాదాపుగా రిక్రూట్మెంట్ కూడా వీళ్ళల్లో పనిచేస్తూ ఉన్న కార్మిక సోదరులు దాదాపుగా 10 లక్షల మంది వీటి మీద ఆధారపడి వీటిలో పనిచేస్తూ ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా క్రియేట్ చేస్తూ ఉన్న వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఏదైనా ఉంది అని అంటే జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ ఏదైనా ఉంది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ సెగ్మెంటే. ఇటువంటి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ను మనం కాపాడుకోలేకపోతే నిరుద్యోగం అన్నది విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తాయి అన్నది అందరికీ కూడా అర్థం కావాలి. స్పెషలీ మరీ ముఖ్యంగా కలెక్టర్లు వీళ్ళ మీద ప్రత్యేక ధ్యాస కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. హ్యాండ్ హోల్డ్ చేసి వీళ్ళకి ఏదైనా అవసరాలు ఏదైనా ఉంటే ఒక ప్రత్యేక అధికారిని జేసీ లెవెల్లో వన్ ఆఫ్ ద జేసీస్కి ప్రత్యేక బాధ్యతలు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఉన్న 3 జేసీలలో ఒక జేసీ 3కి ఖచ్చితంగా ఈ బాధ్యతలు అప్పచెప్పమని చెప్పి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది కలెక్టర్స్ టు డూ సో. ఇక్కడ కూడా ఇండస్ట్రీ సెక్రటరీకి కూడా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లను మనం ఈ ఎంటర్ప్రైజెస్ను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకున్న సమస్యలను పూర్తిగా మన సమస్యలుగా మనం భావించి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుగా ఉంటే తప్ప ఇవి బ్రతికే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి అందరి కలెక్టర్లు కూడా వీటి మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ చూపమని చెప్పి కూడా కలెక్టర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఈ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి మనందరికీ కూడా లాక్డౌన్లో ఇంకా ఎక్కువ కుదేలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టగలిగితేనే గ్రామ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉన్న వ్యవసాయ రంగం మీద కాస్తో కూస్తో ఒత్తిడి తగ్గుతుంది. ఒకసారి గమనించినట్లయితే ఇటువంటి రంగానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళతో పరిశ్రమలు పెట్టించి వీళ్లకు మనం పలాని రకంగా సహాయం చేస్తాము, పెట్టుబడులలో మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రూపంలో మీకు ఈ సహాయం చేస్తాము అని చెప్పి ఈ చిన్న వాళ్ళందరితో పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కన్నా ఇవ్వకపోతే ప్రభుత్వమే వీళ్ళు ఏ రకంగా నష్టపోతారో ఆర్థికంగా చితికిపోతారో అన్నదానికి
మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలే నిదర్శనం. వీటిని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చెయ్యాలి అన్న ఆరాటంతో వీళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేసి ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కూడా కోవిడ్ సమయంలో ఇంకా అన్యాయమైన ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నా కూడా మాకున్న సమస్యల కన్నా మీకున్న సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని భావించి అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమం చేయడానికి ముందడుగులు వేశాం. ఇదే ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఈ పరిశ్రమలు ఏదైతే చిన్న చితక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గతంలో ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎగరగొట్టిన రాయితీలు ఎంత అని చూస్తే 2014-15కు సంబంధించిన రాయితీనే దాదాపుగా 43 కోట్లు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి. 2015-16 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక రాయితీ ఎగరగొట్టింది ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా 70 కోట్ల రూపాయలు. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ చిన్న చితక పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీ ఎగరగొట్టింది ఎంత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 2016-17లో దాదాపుగా 195 కోట్ల రూపాయలు. 2017-18 సంవత్సరానికి చూస్తే ఎగరగొట్టిన పారిశ్రామిక రాయితీలు ఎంత అని చెప్పి చూస్తే 207 కోట్లు 2017-18 సంవత్సరానికి సంబంధించి. 2018-19 సంవత్సరంలో ఇటువంటి చిన్న చితక పరిశ్రమలకు ప్రభుత్వం ఎగరగొట్టిన రాయితీ ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 313 కోట్ల రూపాయలు తేలుతా ఉంది. అంటే మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 828 కోట్ల రూపాయలకు 2019-20 సంవత్సరం అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20కి సంబంధించిన పారిశ్రామిక రాయితీలను కూడా కలిపి మొత్తంగా 905 కోట్ల రూపాయలు పూర్తిగా పూర్తిగా వీళ్ళకున్న మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సగం డబ్బు అంటే 450 కోట్ల రూపాయలు డబ్బును ఈరోజు ఆ పరిశ్రమలకు అందజేసే దానికోసం ఈరోజు సిద్ధమయ్యాం. మరో 450 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు రేపు నెల 29వ తారీఖున అంటే జూన్ 29వ తారీఖున ఇవ్వడానికి దానికి కావలసిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. మొత్తంగా సిస్టంలోకి దాదాపుగా 905 కోట్ల రూపాయలు ఈ పెండింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద ఈ చిన్న చితక పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం.